చంద్రబాబు నాయుడు గారి మీద కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధిగా మొన్ననే అతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత తీసుకొచ్చాక మ్యాజిస్ట్రేట్ ఆయన్ని బెయిల్ ఇచ్చేసి పంపించేసేయమని చెప్పడం అది జరిగింది. ఆ రోజున అరెస్ట్ విధానంలో తప్పని చెప్పేసి. తను కొంత దూకుడుగా ఓ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. సీఎం చంద్రబాబు వైకుంఠ ఏకాదశి రోజున 30/12/25న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 10:25 గంటలకు VJT 101 అనే స్పెషల్ ఫ్లైట్లో బాలి వెళ్ళాడని తెలుస్తుంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్ళాడని ప్రచారం చేస్తుంది. మంత్రి నారా లోకేష్ క్యాబినెట్ మీటింగ్ కూడా వదిలేసి గత నెల 28న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కేద్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్కి వెళ్ళాడని తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. గత ఏడాది చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే దుబాయి, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ పర్యటనకు వెళ్ళొచ్చారు. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఏ దేశ పర్యటనలో ఉన్నాడో టీడీపీ నాయకులకే క్లారిటీ లేదంటూ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అనవసరమైనది అదేది ఆ ఫోటో కనిపించుటలేదు లాంటి ఫోటోలని చూపించడం, ఆ పోస్టర్లను చూపించడం మాత్రం కరెక్ట్ కాదు. అది మనం ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ రూట్లో ఆలోచించుకుంటే బెటర్ అనమాట.